ఈరోజు వంకాయ పచ్చిశనగపప్పు కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పచ్చెనపప్పు ఒక గిన్నెలో పోసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లో తగినంత నూనె పోసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని అందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత నానబెట్టిన పచ్చెనపప్పును వేసుకోవాలి. ముందుగా తీసి పెట్టుకున్న అల్లం పేస్ట్ని ఒక స్పూను వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని కలయి పెట్టుకోవాలి. ఆ తర్వాత తరిగిన వంకాయలను వేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా జీలకర్ర, కారం వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. కలయి పెట్టి కుక్కర్ మీద మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చివరగా కూర అంతా మగ్గిన తర్వాత నిమ్మకాయని పిండుకోవాలి.